మనం హైదరాబాద్ లో చూసిన కారు అసలు ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది రోజీ కారు కాదు, రోజీ కార్ లాంటి కారు. అంటే అదే కంపెనీ కార్ని ఇక్కడ కొన్నావా బాయ్? నేనక్కడ తీసిన కార్ ఫోటోలు మన వాళ్ళకు పంపాను. వాళ్ళు అలాంటి కారుని ఇక్కడ కొన్నారు. ఓ, కార్ ఎలా ఉంది? అచ్చం అచ్చం ఆ రోజీ కార్లోనే ఉంది బాయ్. వెరీ గుడ్. మనకు కావాల్సింది కూడా అదే. సరే కాని నన్ను ఇలా రెడీ అవ్వమనడానికి, రోజీ కార్ లాంటి కారు తెప్పించడానికి ఏంటి లింకు? ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి బాయ్, ఏంటది? ఓకే బాయ్. రోజీ, నీకు సమాధి రెడీ చేస్తున్నాను. లోకి అవన్నీ తీసుకుని వచ్చేసి. అలాగేమ్మా. వెళ్ళు. అమ్మా, శాలిని ఏం చేస్తుందో? ఏముంది, అయితే అత్తగారికి సేవలు చేసుకుంటుంది, లేదా హర్ష గురించి కలలు కంటూ ఉంటుంది. పిల్లల్ని కనడం దాకొచ్చాక ఇంకా మొగుడు గురించి కలలు కనడం ఏంటమ్మా? అవును, ఇప్పుడు శాలిని దృష్టి అంతా తన కడుపులో ఉన్న బిడ్డ మీదే ఉండాలి. ఎందుకే అంత కంగారు పడిపోతున్నావు? అదిగో భద్రకాళి వస్తుందండి, అందుకే. ఓహో, భద్రకాళి కూడా దేవతేనే. తప్పు చేస్తేనే శిక్షిస్తుంది, మంచిగా ఉంటే వరాలిస్తుంది. వాళ్ళేదో తీసుకొస్తున్నారు, నువ్వు అనవసరంగా కంగారు పడకు. అమ్మా శాలిని, ఏంటి మావయ్య? మీ అమ్మగారు వస్తున్నారమ్మా. నిజంగానే మావయ్య? ఎప్పుడు? ఎప్పుడో కాదు, ఆల్రెడీ వచ్చేశారు. అదిగో. అమ్మా శాలిని, రోజీగారు నిన్న ఇక్కడ తీసుకొచ్చి వదిలినప్పటి నుంచి నేను ఒక్క మాట కూడా అనలేదు. అవునత్తయ్య, అనలేదు. నువ్వు నా గురించి ఏమైనా చెప్తావేమోనని భయమేస్తుంది. అదేంటత్తయ్య అలా అంటున్నారు? మనం శత్రువులం కాదు, అత్త కోడల రూపంలోన తల్లి కూతుళ్ళం. అమ్మా. శాలిని, శాలిని ఎలా ఉన్నావమ్మా? చాలా బాగుంది వదిన గారు. అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాం. ఆ మాట నువ్వు చెప్పక్కర్లేదు ఇందుమతి, నా కూతురిని చూస్తేనే తెలుస్తోంది. శాలిని, నీకోసం ఇవన్నీ మేము తయారు చేసాం, రుచి చూసి ఎలా ఉందో చెప్పు. అన్నీ అమ్మే చేసింది, మేమూరికే పై సాయం చేసామంతే. రోజీ గారు, ఇంకెవరైనా అయితే కొని తీసుకొస్తారు, లేదా మనుషులు పెట్టి చేయిస్తారు. కాని మీరే చేశారంటే శాలిని అంటే మీకెంత ఇష్టమో తెలుస్తుంది. ఇదిగోండి, మీరు తీసుకోండి. అవును, ఇందుమతి ఎక్కడా? మీరంటే భయపడుతుందమ్మా. అందుకే పలకరించేసి లోపలికి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం.
చూడిందుమతి, ఇంతకు ముందు నేను నీకు వార్నింగ్ ఇచ్చాను. అందుకే ఇలా మొహం చాటేస్తున్నావు అనుకుంటావు. హ, మనం బంధువులం. ఒకరంటే ఒకరికి ప్రేమానుబంధాలుండాలి గాని ఇలా అయితే ఎలా? నీ బాధని నేనర్థం చేసుకుంటాను. కొంతమంది దుర్మార్గులు నా కూతురి జీవితంతో ఆడుకున్నారు. ఆమెను నీ కొడుకు పెళ్లి చేసుకున్నాడు. అది వాళ్ళ జీవితం. మనం పెద్దవాళ్లుగా వాళ్ళ ఆనందంగా ఉండేలా చూసుకోవాలి, అంతే. నువ్విలా జరిగిందే తలుచుకొని కుమిలిపోతుంటే ఇటు నీ కొడుకు జీవితం, అటు నా కూతురు జీవితం కూడా పాడైపోతాయి. గాయం అయింది శాలిని శరీరానికే. నేనా గాయాన్ని పోగొట్టాను. కానీ నీ ప్రవర్తన వల్ల తన మనసుకు కూడా గాయమైతే అదెప్పటికీ తగ్గదు. అర్థం చేసుకోండి. అలాగే వదినా. శాలిని మనస్సుకు ఎప్పటికీ గాయం కానివ్వను. నా కూతుర్లా చూసుకుంటాను, సరేనా? రండి, రండైతే రండి, రండి. ఎప్పుడూ లేనిది ఇంత ఆందోళనగా ఉంది. బాబా బయటికెళ్తే ఎప్పుడు ఇంత దిగులుగా అనిపించలేదు. ఇప్పుడెందుకు ఇలా ఉంది? కానీ ఖలాసే. బాబాకి ఫోన్ చేయడమే మంచిది. త్వరగా వచ్చేయమంటాను. దామిని. హలో దామిని. హలో బాబా, ఎక్కడున్నావు? వెళ్తున్నాను తల్లి. ఏమైంది? రేయ్ చస్తావు, మెల్లిగా వెళ్ళు. ఏమైంది బాబా? ఏం లేదమ్మా, వీడెవడో చాలా స్పీడ్గా నా పక్క నుంచి వెళ్ళాడు. బాబా జాగ్రత్త. ఏం పర్లేదమ్మా, అయినా ఎప్పుడు లేంది ఇన్నిసార్లు చెప్తున్నావు. ఏమో బాబా, ఈరోజు ఎందుకో కంగారుగా ఉంది. భయపడకమ్మా, నేను గంటలో ఇంటికి వచ్చేస్తాను. హ్యాపీగా ఉండు. దామిని, ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నావా? ఆ చేస్తున్నా బాబా. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను వచ్చాక గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ ప్రాక్టీస్ ఇద్దాం. అమ్మా దామిని, ఎవరో కాల్ చేస్తున్నారు. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, సరేనా? రోజీ, నీ ఏనుగు ఫినిష్. యా, కమాన్ 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 కమాన్. అలాగా, చెక్. ఇప్పుడేం చేస్తారు?
ఇప్పుడు చెప్పు బాయ్, ఏం చెయ్యాలి? అటు చూడు, ఆ బుల్లెట్ పక్కన నిలబడి ఫోన్ మాట్లాడుతున్న వాడి పేరు అజిత్ పాడ్వా. వాడిక్కడి లీడర్. అంతేకాదు, రోజీ అభిమాని కూడా. వాడికి వార్నింగ్ ఇద్దామా? వాణ్ణే లేపేద్దాం. చెక్. నాన్న, అమ్మ చేతిలో నువ్వు ఓడిపోయావు. అవునమ్మా, మీ అమ్మ చేతిలో ఎన్నిసార్లు ఓడిపోయినా నాకైతే ఆనందంగానే ఉంటుంది. అయినా చెస్లో గాని బిజినెస్లో గాని మీ అమ్మను కొట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏంటండి పొద్దున పొద్దునే తెగ పొగడేస్తున్నారు? పొగడ్త కాదు రోజీ, ఇది నా ఆనందం. ఇంతకాలానికి మనం ఏ సమస్య లేకుండా హ్యాపీగా ఉన్నాం. అవునండి, శాలిని ఇంటికి వెళ్ళాం. తను కూడా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ అత్తగారు కూడా మారింది. ఒక్క శాలిని ఏంటమ్మా, నువ్వు తెచ్చిన యాప్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆడపిల్లలతో ఆడుకునే నీచులందరి ఆట కట్టింది మేడం. కరెక్ట్ గోవింద్. ఇక యాప్ విషయం నువ్వు లోకి చూసుకోండి. ఓకే మేడం. నేను రోజీ ఆఫీస్ పనులు చూసుకుంటూ అప్పుడప్పుడు ఇలా చెస్ ఆడుకుంటూ హ్యాపీగా గడిపేస్తాం. ఏంటి బాయ్ నువ్వనేది? వాణ్ణే లేపేద్దామని చెప్తున్నాను కదా. చూడు, ఇది రోజీ కార్లా ఉన్న కారు. నెంబర్ కూడా అదే పెట్టాను. ఈ కార్తో వాణ్ణి గుద్దేసి చంపేస్తే అందరూ రోజీయే ఈ పని చేసిందనుకుంటారు. ఇక్కడ జనం రోజీ అంటే అసహించుకుంటారు. దాంతో ఇక్కడ తన వ్యాపారం సాగదు. మాస్టర్ ప్లాన్ అదిరింది బాయ్. తర్వాత మెచ్చుకుందుగానే స్పీడుగా వెళ్ళి వాణ్ణి గుద్దేయి. ఒక్క దెబ్బతో లేచిపోవాలి. స్టార్ట్ చెయ్యి. కారెందుకు కాపావు? పోనీ. వాడు ఈ పాటికి చచ్చే ఉంటాడు. పోనీ. ఏమైంది? చూద్దాం. అరే, ఎవరు రాయితో అద్దాన్ని పగలగొట్టారు? వాచ్మ్యాన్! వాచ్మ్యాన్! మేడం 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 ఏంటిది? ఎవరు చేసింది? మేడం, ఎవరో పిచ్చోడు రాళ్ళు విసురుతున్నాడు. చాలా ఇల్లు అద్దాలు పగలు కొట్టాడు. ఇప్పుడే పోలీసులు వచ్చి వాణ్ణి పట్టుకెళ్లారు. నిజంగా పిచ్చోడేనా? నిజంగా పిచ్చోడే మేడం. సరే, అద్దాలు మార్పించు. సరే మేడం. గోవింద్, మేడం. స్టేషన్కి వెళ్ళి వాడసలు పిచ్చోడో కాదో కనుక్కో. ఓకే మేడం. ఉమ్. రోజీ, ఏంటిది? వాడు నిజంగానే పిచ్చోడై ఉండొచ్చు. కరెక్టేనండి, కానీ నా మనసుకెందుకో ఆందోళనగా ఉంది. ఎవరికో ఏదో జరిగిందనిపిస్తోంది. అమ్మా, వాడు పిచ్చోడని వాచ్మెన్ చెప్పాడు కదా. మనిల్లే కాక చాలా ఇళ్లపై రాళ్లు విసిరాడంట. నిజమే, కానీ కొన్ని సమయాల్లో మన జాగ్రత్తలో మనం ఉండాలి.
ఏదో అపాయం వస్తుందని కాదు, రాకుండా ముందు జాగ్రత్త అంతే. అమ్మా దామిని, అమ్మా దామిని, ఏమైంది పట్నాయక్? బాబాని బాబాని ఆ? రోడ్డు మీద నుంచుంటే ఎవరో యాక్సిడెంట్ చేశారు. గోవింద్ కనుక్కున్నావా? అవును మేడం, హా, మన ఇంటి మీద రాయి వేసిన వాడు నిజంగా పిచ్చివాడేనట. పోలీసులు అతను టెస్ట్ చేయించి మెంటల్ హాస్పిటల్కి పంపించారు. నేను చెప్పే కదా రోజీ, వాడు నిజంగా పిచ్చివాడే. రండి, కూర్చో. సుఖదేవ్ బాయ్, మేము యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో అంతా చూసాం. అక్కడ మాకు ఈ నెంబర్ ప్లేట్ దొరికింది. అజిత్ పాడ్వా గారికి యాక్సిడెంట్ అయిందని మీకు ఫోన్ చేసింది ఎవరు? వీడే యాక్సిడెంట్ జరిగిందని మాకు ఫోన్ చేసి పారిపోయాడు. ఇలారా, అసలేం జరిగింది? నాకేం తెలియదు సార్. ఎవరో ఒక ఆవిడ కారులో వచ్చి ఎదురుగా వస్తున్న పెద్ద ఆయన గుద్దేసి వెళ్ళిపోయింది సార్. సుఖదేవ్ బాయ్, నేను ఇంటి తీసుకుని వెళ్తాను. యాక్సిడెంట్ చేసింది ఎవరో త్వరలోనే కనుక్కొని చెప్తాను. టీకే బాయ్. ఎక్కడికి పోయారా మీరిద్దరు? మీరిద్దరు పక్కనుంటే బాబాకి ఇలా జరిగేది కాదుగా. మమ్మల్ని అన్న వేరే పని మీద పంపించాడు, లేకపోతే అన్నను వదిలిపెడతామా? అవును బెహన్జీ, పైగా టైంలో అన్న బయటకు వస్తాడని మేము అనుకోలేదు. నేను ఆయన్ని చూడాలి సుఖదేవ్, లోపలికి వెళ్దాం పదా. బాబీ వద్దు బాబీ, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇప్పుడు వెళ్ళొద్దు బాబీ. ఎవరు మమ్మల్ని ఆపేది? బాబాని చూడాలి. ఎవడైనా అడ్డొస్తే చంపేస్తా. బెహన్జీ, నా మాట వినండి బెహన్జీ. లోపలికి వెళ్ళొద్దు బెహన్జీ, వద్దు వద్దు. బెహన్జీ. బాబా చూడ్. నర్మదా, నర్మదా, బాబాకేం కాదు. ఏడవకు నర్మదా, బాబాకేం కాదు. ఏడవకు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శర్మ. చెప్పండి, అక్కడ వర్క్ ఎంతవరకు వచ్చింది? మేడం, మీరు చెప్పినట్లే పనులన్నీ పూర్తి చేస్తున్నాను. అజిత్ పాడ్వాకు 20 లక్షలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మీరు చెప్పినట్లే ఇంకో 5 లక్షలు కలిపి 25 లక్షలు ఇచ్చాను మేడం. గుడ్. కానీ కానీ ఏంటి, ఏమైంది? మేడం, అజిత్ పాడ్వాకు యాక్సిడెంట్ అయింది. ఇక్కడ పనులన్నీ చూసేది ఆయనే. ఆయన కోలుకునే వరకు ఇక్కడ వర్కర్లు కూడా దొరకటం కష్టం. యాక్సిడెంట్ అయిందా? ఎలా? ఇది యాక్సిడెంట్ కాదమ్మా, కావాలనే యాక్సిడెంట్ చేశారు. అటెంప్ట్ టు మర్డర్.
మర్డర్ అటెంప్టా? యాక్సిడెంట్ ఎలా జరిగిందో అర్థం కావట్లేదు మేడం. అసలు అది న్యాచురల్ గా జరిగిందో కావాలని ఎవరైనా చేశారో తెలియటం లేదు. ఆయనకక్కడ శత్రువులు ఎవరైనా ఉన్నారా? మా బాబాకి ఎవరు శత్రువులు లేరు. ఎవరు చేశారు ఈ పని? ఇంకా కన్ఫర్మ్ కాలేదండి. కానీ యాక్సిడెంట్ చేసిన కారు రోజీ గారని పెద్ద ఇండస్ట్రియలిస్ట్ది. అక్కడ దొరికిన కారు నెంబర్ ప్లేట్ కూడా అదే కన్ఫర్మ్ చేస్తుంది. బేటీ, యాక్సిడెంట్ జరిగినప్పుడు కారు ఒక లేడీ నడిపినట్టు తెలిసింది. దానిపై రోజీ ఇండస్ట్రీస్ సింబల్ కూడా ఉంది. తెలియదు మేడం, కానీ అజిత్ పాడ్వా చాలా మంచి మనిషి. అవును శర్మ గారు, ఆయన ఒకసారి నేను లక్ష్మి ఆఫీసులో చూశాను. అజిత్ పాడ్వా కూడా నాకు ఈ విషయం చెప్పాడు మేడం. అదే నేను ఆయన చూడటం. ఆయన తప్ప ఆ ప్రాంతంలో నాకెవ్వరూ తెలీదు. మీ పేరు వినటమే తప్ప మీరెలా ఉంటారో ఇక్కడ వాళ్ళెవరికీ తెలియదు మేడం. సరే శర్మ గారు, ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిద్దాం. ఆయన హాస్పిటల్ బిల్స్ అన్నీ మన కంపెనీయే భరిస్తుందని వాళ్ళకి చెప్పేసేయండి. అలాగే మేడం. అన్నీ మీరే దగ్గరుండి స్వయంగా పే చేయండి. ఓకే మేడం. ఓకే. ఈ పని ఆ రోజు చేసిందో లేదో నాకు తెలియాలి. మేము ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం. కన్ఫర్మ్ అయ్యాక చెప్తాం మేడం. త్వరగా కనుక్కోండి. ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు. అలాగే మేడం, వస్తాను మేడం. దమ్ముంటే మీ రోజుని ఇక్కడికి రమ్మను. అక్కడ సమస్యని సామరస్యంగా ఎలా సాల్వ్ చేయాలో నాకు బాగా తెలుసు.